రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ల అమలుకై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. పీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మరియు కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ మరియు బీసీ కుల సంఘాల నాయకులు ఈ బంద్లో పాల్గొన్నారు. తుర్కయాంజల్ టౌన్లోని అన్ని షాపులు సంపూర్ణంగా మూసివేసి నిరసనకు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని తీవ్రంగా ఖండించారు. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. లేని నెల రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జెండా లేదు, ఏడా టీఆర్ఎస్ వాడు ఒక్కడు లేడు. ఇక్కడ ఎంగిలికి ముద్దలు గడిగారు కొడుకు అంటారు. పొద్దునే పొరుగురికి పయనమైపోయినప్పుడు తొవ్వలో మా ముఖం చూసి మాలకీడని అంటారు. పెద్ద దొరసానమ్మ కొంచెల బద్ధకం చేస్తే కొన్ని నన్నము మెత్తబడితే మానిగా కూడా తింటారు. అంటే మేము ఓట్లేస్తానుకు తిట్లు పడతానుకు దీనికేముందమ్మా, మేము రాజ్యాధికారానికి పనికిరామని ఇలా ప్రశ్నించే శక్తిని ఇలా తెలంగాణలో ఇది భారతదేశ ఉద్యమానికి నాంది వద్దని మేము చెప్తున్నాం. ఖబర్దార్. ఈ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకున్నారు, మేమెంతో మాకంత కావాలని. దానికి తగ్గట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆదేశాల మేరకు 7% ఉన్న అగ్రకులాలు మనకు ఎమ్మెల్యేలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళే, అన్ని వాళ్ళే అవుతున్నారు. ఎంతసేపు వాళ్ళకు తొట్టుగా మనం మారి వాళ్ళకు నీళ్ళు పట్టుకొని పోవడము, వాళ్ళకు కాలం పట్టుకెళ్ళి మనము కాన్వాయి తప్ప దానికి ఏం పనికొచ్చలేము తప్ప. కాబట్టి తప్పకుండా మనకు రిజర్వేషన్లో 42% మనకు ఇవ్వాల్సిందే. అంతేవిధంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించాల్సిందే. అన్ని కోరుకుంటున్నాం. ఏదైతే అంబేద్కర్ కోరుకున్న జ్ఞాన సమాజం, జ్ఞానవంతులు కావాలని ఆ బిడ్డలను కోరుకున్నారో జ్ఞాన సమాజం బయలుదేరింది. ఇక మీరు తోకలు ముడవక తప్పదు. తప్పకుండా 42% మేమెంత మంది ఉన్నామో మాకంత వాట కావాలని చెప్పేసి ఇక్కడ చూస్తే తెలంగాణ అసెంబ్లీలోనే మనకు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 69 మంది ఎమ్మెల్యేలు అంటే 62% రిజర్వేషన్, 62% సీట్లను వాళ్ళు పొందారు. అదేవిధంగా బీసీలకు సంబంధించింది 65% జనాభా ఉంటే ఈరోజు 16% మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. అంటే 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే ఎంత అన్యాయమైనటువంటి విషయం వచ్చింది. ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బీసీల కులగణన చట్టపరంగా చేయించి మరి 56% ఉన్నటువంటి బీసీలకు వెంటనే